వర్ణించలేనటువంటి కరుణాలు. ఇతర యుగాల్లో ఎన్ని 4 యుగాలు కదా, కలియుగం, కృతయుగం, కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం. 4 యుగాలు. మనకి ఏ విధంగా అయితే ఋతువులు మారుతుంటాయో ఆ విధంగా ఇప్పుడు వారంలో చూడు, సోమ మంగళ బుధ, ఈ విధంగా వారాలు ఉన్నాయి. అదేవిధంగా నెలలు ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు, ఈ విధంగా యుగాలు. కాల పరిమాణం పెద్ద పరిమాణంలో ఉన్నప్పుడు వాటిని యుగాలుగా పిలుస్తారు. మానవ జీవితం, మనందరం దేన్ని కోరుకుంటాము? జీవితంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. దాన్ని ఆనందమయ అభ్యాస అంటారు వేదాంత సూత్రాల్లో. అంటే జీవుడు సహజంగానే ఆనందంగా ఉండాలని కోరుకుంటుంటాడు. ఎవరైనా చూడండి, ఏ మానవులే కాదు, ఎవరైనా కోరుకునేది సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటుంటారు. కానీ ఏం పొందుతుంటారు? సుఖం బదులు ఇక్కడ దుఃఖం పొందుతుంటారు. సుఖం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు, దుఃఖం పొందుతారు. దుఃఖాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు, దుఃఖం పెంచుకుంటుంటారు. చాలా విచిత్రము మనం చేసేది ఇక్కడ. సుఖం కోసం ప్రయత్నం చేసినా దుఃఖమే వస్తుంది, దుఃఖాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నం చేసినా దుఃఖమే వచ్చేది. అందుకు కృష్ణుడు ఏమన్నాడు? ఈ ప్రపంచాన్ని నువ్వే ప్రయత్నం చేసిన ఫలితం ఒక్కటే, దుఃఖమే దుఃఖం, శుద్ధమైన దుఃఖమే తప్ప నీకు కల్తీ లేని. అయితే ఒకటి, ఈ ప్రపంచంలో కల్తీ లేని వస్తువు ఏం దొరకదు. ముఖ్యంగా కలియుగంలో అన్ని కల్తీనే కదా. చివరికి మెడిసిన్ కూడా కల్తీనే. అటువంటి ఆహారం కల్తీనే, మనసు కల్తీ, అన్ని కల్తీ. అయితే కల్తీ లేనిది ఒకటి దొరుకుతుంది. ఏది? ఏది? దుఃఖమే దుఃఖం, శుద్ధమైన దుఃఖం, 100%. దీంట్లో ఎటువంటి సంశయం లేదు. మనం పొందే దుఃఖంలో లేశ మాత్రం ఆనందం కూడా ఉండదు. ఆనందం ఉంది కదా, ఆనందం ఉంది కదా అని అనిపిస్తుంటుంది, అది ఆనందం కాదు. భక్తిలో భగవంతుడి దగ్గరికి వచ్చి భక్తి యోగంలో నెలకొని నువ్వు పొందే ఆనందంలోనే నిజమైన సుఖం ఉంటుంది, నిజమైన ఆనందం అదే. అయితే భక్తిలో లేని వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు కదా, సుఖంగా ఉన్నారు కదా అని అనిపిస్తుంటుంది. ఆ సుఖం వాస్తవానికి సుఖం కాదు, ఆనందం కాదు. అది తాత్కాలిక విరామం, దుఃఖం నుంచి తాత్కాలిక విరామం. ఏ విధంగా అయితే పిల్లవాడు చూడు, సోమవారం నుంచి శనివారం వరకు పాఠశాలకు వెళ్తాడు. శనివారం సాయంకాలం 5 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుంటాడు. బడిలో నుంచి ఆ గంట కొడుతూనే బయటకు వచ్చేసరికి ఇంకో ఆనందం లాగా ఎగిరి గంతేస్తుంటాడు. అది సుఖం లాగా అనిపిస్తుంది, సుఖం కాదు అది. దుఃఖం నుంచి ఉపశమనం, కొంచెం విరామం, ఒక రోజు విరామం అంతే. మళ్ళీ సోమవారం అయిన వెంటనే మళ్ళీ అసంచి తగిలించుకోవాలి. మళ్ళీ అయ్యో మళ్ళీ సోమవారం వచ్చిందా. ఇది మనం పొందేది సుఖం. సుఖం కాదు మనం పొందేది. సుఖం లక్షణం ఏంటి? సుఖం ఆత్యంతికం. ఆత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. ఇంద్రియ సుఖం అనేది ఈ శరీరంతో పొందేది కాదు సుఖము. అక్కడ చూడొచ్చు, ధనం పొందిన వ్యక్తి కానీ, కొత్తగా వివాహం అయిన వ్యక్తి కానీ, కొత్తగా ఉద్యోగం వచ్చిన వ్యక్తి, కొత్తగా వ్యాపారం ధనం సంపాదించాడు, నేను చాలా ఆనందంగా ఉన్నా అంటాడు. అంటే ఏంది ఆనందంగా ఉన్నా అంటున్నాడు అక్కడ? ఏదో దాని చదువులో బాగా రాణిస్తున్నాడు, లేదా మంచి ఉద్యోగం వచ్చింది ఉదాహరణ తీసుకోండి, బాగా డబ్బులు వస్తాయి,
అతను ఏమనుకుంటాడు, డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి నాకు చాలా ఆనందం. ఆనందంగా ఉంటాను. అంటే ఆ డబ్బులతో ఏమేం చేయొచ్చు అని ఇంద్రియ తృప్తి. ముఖ్యంగా ఇంద్రియ తృప్తి అంటాం కానీ నిజంగా ఇంద్రియాలను కూడా ఉపయోగించుకునేంత స్థితిలో లేము మనం. ఇంద్రియాలు ఇతర జీవులకు ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా. చూపు చూడండి, రాబందు ఎంత పైకో వెళ్తుంది ఆకాశంలో, ఎక్కడో పడిన శివాన్ని గుర్తించగలుగుతుంది. దాని చూపు, దాని కళ్ళు ఎంత శక్తివంతమైన చూడండి. కుక్కలు రాత్రిపూట అరుస్తుంటాయి, దానికి వినికిడి శక్తి ఎక్కువ. వెనికిడి శక్తి ఎక్కువ. మనం వినలేనటువంటి శబ్దాలను కూడా అవి వింటాయి. కుక్కలు. ఈ విధంగా చూస్తే మన ఇంద్రియాలు బాగా ఇతర జీవులకు ఉన్నంత పటుత్వం లేదు, చాలా పరిమితికి లోబడి ఉన్నాయి ఇంద్రియాలు. ఆహారం చూడండి, కొన్ని ప్రాణులు ఉంటాయి తింటూనే ఉంటాయి, ఉదాహరణకి పంది ఇలాంటివి. మనుషులు చాలా సంపాదించుకుంటారు, బాగా తినాలి తినాలి, బాగా సుఖపడాలి అని కదా, ఇదే కదా చెప్తారు. ఏదో ఒకటి చెప్పు. కన్నారా కడుపార తిండి, కన్నారా నిద్ర. నిద్ర, ఇంకా పెద్దవాళ్ళు అయితే కామం. ఇదే తినడము, నిద్రపోవడం, కామం అనుభవించడం. దేనికి ఉద్యోగం వచ్చింది, డబ్బులు బాగా వస్తున్నాయంటే ఇవే ఆలోచిస్తాడు. బాగా తింటాను, బాగా నిద్రపోతాను, బాగా కామం అనుభవిస్తాను, అది సుఖం అనుకుంటాడు. చివరికి దేనికి దారితీస్తుంది అది? దుఃఖానికి దారితీస్తుంది. ఉద్యోగం వచ్చిన వ్యక్తి చివరికి ఏడవాల్సిందే, బాగా ధనం సంపాదించిన వ్యక్తి ఏడవాల్సిందే, బాగా వ్యాపారం చేసిన వ్యక్తి ఏడవాల్సిందే చివరికి. కారణం ఏంటి? ఈ ప్రపంచంలో నువ్వు ఏ ప్రయత్నం చేసినా కూడా సుఖపడాలి అని మిగిలేది దుఃఖమే. కష్టాలు తగ్గించుకోవాలని ప్రయత్నం చేసినా దొరికేది దుఃఖమే. కాబట్టి దుఃఖమే దుఃఖమే. నీ పక్కింట్లో చూడు దుఃఖమే, నీ ఎదురింట్లో చూడు దుఃఖమే, మీ ఇంట్లో చూడు దుఃఖమే, మీ వెనకింట్లో చూడు దుఃఖమే. అందుకు దీని కృష్ణుడు దుఃఖాలయం అని చెప్పాడు. మనం అనుకోవచ్చు డబ్బులు ఉంటే బాగా దుఃఖం తగ్గిపోతాయి. దేవతలకు కూడా కష్టాల్లో ఉన్నాయి. దేవతలు అంటే మీ ఉన్నతమైన సౌకర్యాలు, ఉన్నతమైనటువంటి ధనము, సంపద, సౌకర్యాలు. ఈరోజు అమెరికా కష్టంలో లేదా? కరోనా రోజుకి 1000 మంది చనిపోతున్నారంట అమెరికాలో. అమెరికా భూతాల స్వర్గం అంటారు. అందుకే భూతాలు అయితే ఇదంతా ఊహించుకుంటారు అంతే, నిజంగా సుఖం లేదు, కేవలం ఊహ. అంత దుఃఖమే. ఇంకోటి కూడా చెప్తారు, బుద్ధిమంతుడు ఎవడంటే సుఖం కొరకు ప్రయత్నం చేయడంట. ఎందుకంటే సుఖం లేదు కాబట్టి. పుస్తకాలయం అంటే గ్రంథాలయంలోకి వెళ్ళి ఔషధం కొరకు వెతుకుతాడు ఎవడన్నా. ఔషధం అంటే మెడిసిన్ కొరకు. ఔషధాలయంలో ఔషధం దొరుకుతుంది, పుస్తకాలయాల్లో పుస్తకాలు దొరుకుతాయి. పుస్తకాలయంలో వెళ్ళి ఔషధం కొరకు వెతుకుతాడు ఎవరైనా, మూర్ఖుడు అంటాడు. అదేవిధంగా దుఃఖాలయంలో సుఖాన్ని వెతుకుతాడు ఎవడన్నా. మనం చేసేది అదే, భగవంతుని వదిలేసి ఈ దుఃఖాలయం, ఎటు చూసినా దుఃఖమే. ఈ దుఃఖాలయంలో వచ్చేసి సుఖం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, విసిగి వేసారిపోతారు. ఆ ప్రయత్నం చేయకుండా కూర్చొని ఉన్న వ్యక్తి కంటే కూడా విసిగి వేసారిపోతారు, ప్రయత్నం చేసి. మళ్ళీ ఒకవైపు ఏమంటారు, కష్టపడాలి జీవితంలో, నువ్వేంది కష్టపడట్లేదే, ఎప్పుడు హరే కృష్ణ అనుకుంటూ కూర్చున్నావు, ఎప్పుడు కష్టపడేది లేదా నువ్వు అంటే. నువ్వు కష్టపడ్డావు గాడిదలాగా, కష్టపడి ఏమొచ్చింది నీకు? 4 తన్నులు తింటున్నావు అంతే, కోడల దగ్గర, కొడుకు దగ్గర. ఇదే కదా మిగిలింది. ఏం సంపాదించావు లాస్ట్కి? ఇంత పెద్ద వ్యాపారం చేశాను, ఏం చేసావు? లాస్ట్కి ఏమొచ్చింది? ఆ అనాథాశ్రమం, వృద్ధాశ్రమంలో కూర్చోబెడతారు ఎత్తుకొని. నువ్వు సంపాదించిందంతా నీ దగ్గర రాదు. కానీ నిజమైన సుఖం కావాలంటే ఏం చేయాలి? దుఃఖమే, శుద్ధమైన దుఃఖం ఒకటి ఉంది, శుద్ధమైన సుఖం ఇచ్చేది ఒకటి ఉంది ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచం మొత్తం శుద్ధమైన దుఃఖమే ఎక్కడ చూసినా కూడా. అటువంటి దుఃఖాలయంలోనూ
సుఖాన్ని ఇచ్చేటువంటిది ఒకటి ఉంది. ఇది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరినామం. ఇది సుఖాన్ని ఇస్తుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తావో హరినామం వదిలిపెట్టి వేరే ప్రయత్నాలు ఎన్ని చేస్తావో అంత భంగపడతావు. భంగపడడం అంటే విఫలం అవుతావు. దురాశ. దురాశ అంటే దూరం 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 వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఇంకొంచెం కష్టపడతాం, అయిపోతుంది మన జీవితం, స్థిరపడిపోతాం. ఇంకొంచెం కష్టపడతాం, స్థిరపడిపోతాం. ఇంకొంచెం. చిన్నప్పటి నుంచి అదే నేర్పిస్తారు మనకి. మన తాత చేసింది అదే, వాళ్ళ తాత చేసింది అదే, మన తల్లిదండ్రులు అదే చేస్తున్నారు, మనకు అదే నేర్పిస్తారు. మనకు పుట్టబోయే పిల్లలకి అదే నేర్పిస్తాం. ఏది ఇంకొంచెం అయితే సుఖం దొరికిపోతుంది నీకు. ఇది వారసత్వ సంపద అన్నమాట. మా తాత, ముత్తాత, వాళ్ళ తాత అందరు చేసింది ఇది. చివరికి అందరూ సమాధి మట్టిలో కలిసిపోయారు. 6 అడుగులు అంటారు, 6 అడుగులు తవ్వి పాతి పెడతారు. కొంతకాలం తర్వాత మట్టి అక్కడ ఉండేది. 6 పిడికిల్లో కూడా దొరకదు అక్కడ. అంత మట్టి అయిపోయి ఉంటుంది, శరీరం ఏముండదు కొంతకాలం తర్వాత. కానీ నామం, భగవంతుడి నామం ఎవరైతే చెప్తారో వృద్ధాప్యం వస్తున్న కొద్దీ వాళ్ళకి ఆనందం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళది ఎవరు దొంగిలించలేరు. కోడలు వచ్చి తీసుకోలేదు, కొడుకు వచ్చి తీసుకోలేడు, తీసుకుంటే కూడా తీసుకోరు అన్నమాట. చాలా విలువైంది, ఎవరు దొంగిలించలేను అటువంటిది ఇది. మిగతాది నువ్వు ధనం సంపాదించి ఏదైనా చెయ్యి. కోడలు ప్లాన్ వస్తుంది, మా మామగారికి పెన్షన్ వస్తుంది, ఇంత బాగా చూసుకోవాలి మా మామని అని. ఎందుకు ఆ పెన్షన్ దొంగిలించడానికి? అంటే నువ్వు నామం చెయ్యి, జపం చెయ్యి. ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎవరు రారు నీ దగ్గరికి. జపమాల తీసుకోండి, మీరు జపం చేయండి అంటే వద్దు వద్దు వద్దు, నువ్వు చేసుకో చాలు, నువ్వు చేసుకో. ఎవరు రారు, ఎవరు దొంగిలించలేరు నీ నుంచి. ఒకవేళ ఎవరైనా దొంగిలించిన ఏమవుతుంది? నీది పెరుగుతుంది. నిన్ను చూసి హరే కృష్ణ చేయడం మొదలు పెట్టారు మీ ఇంట్లో వాళ్ళు. నీకు కృష్ణుడు ఎక్కువ కమిషన్ ఇస్తాడు. ఇంకా ఇది నిజంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరైనా చెప్పిస్తాలనుకుంటే ఇది చేయాలన్నమాట. ఎంతమంది ఎక్కువ మంది హరే కృష్ణ చెప్పిస్తావో నీకు అంత కమిషన్ పెరుగుతుంటుంది. వాళ్ళు చెప్పిన వాళ్ళకి వస్తూనే ఉంటుంది, నీకు వస్తూనే ఉంటుంది. ఇది నిజమైన లైఫ్ ఇన్సూరెన్స్ అంటే. భద్రత, జీవిత బీమా. బీమా అంటే భద్రం, జీవితం భద్రంగా ఉంటుంది ఎంత హరే కృష్ణ చెప్తావో. కాబట్టి హరే కృష్ణ చెప్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి. మన జీవితం పవిత్రం అవుతుంది. పాపాల నుంచి దూరం అవుతాం, కష్టాల నుంచి దూరం అవుతాం, బయటపడతాం, నిజమైన ఆనందానికి చేరువవుతాం. మరి అజామిల చరిత్రలో చూడొచ్చు, ఆయన కూడా భౌతికంగా ఎన్ని అరాచకాలకు పాల్పడ్డాడు. కుటుంబ పోషణ, ఏదో ఒక విధంగా మోసం చేసి ఏదో ఒక విధంగా ధనం సంపాదించాలి. అటువంటి వ్యక్తి చివరికి అయితే అతని సౌభాగ్యమేమి, అజామిల్ సౌభాగ్యం కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు. అది వైదిక సంస్కృతిలో ఉన్న చాలా గొప్పతనం. పిల్లలకి భగవంతుడి సంబంధంలో పేర్లు పెట్టుకునేవాళ్ళు. నరసింహ, రాధాకృష్ణ, సీతారాం, రామాంజనేయ, వీరాంజనేయ, మంచి మంచి పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఈరోజు ఆ పేర్లు పెట్టే తల్లిదండ్రులు కూడా లేరు. పాత పేరు అయిపోయింది. చూడొచ్చు దానివల్ల ఏమవుతుంది, సంస్కృతి దిగజారిపోతుంది. భగవంతుడి నామం పెట్టేదానికి వాళ్ళకి మనసు ఒప్పదు. ఎంత నీచాతి నికృష్టమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నాను ఈరోజు.
భగవంతుడి పేరు చెప్పేదానికి. ఘోరమైన పరిస్థితి. తిరుమలలో ఒకప్పుడు దర్శనానికి వెళ్తుంటే క్యూలో నిలబడితే వెళ్తుంటే ఎటు చూసినా గోవిందనామం మారు మోగుతూ ఉంటుంది. ఒక గ్రూప్ ఆపేశారంటే ఇంకో గ్రూప్, వాళ్ళు ఆపారంటే ఇంకొక, ఈ క్యూలో ఆపారంటే ఆ క్యూలో అసలు విసుగు అనిపించేది కాదు దర్శనానికి వెళ్తుంటే. ఇప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు చెప్తే కూడా బస్సులో కదిలినప్పుడు చెప్పేది దిగేటప్పుడు వచ్చేటప్పుడు అంత ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. విసిగి వేసారిపోతున్నారు. అందు గురించి ఏం పెట్టుకున్నారు, సుదర్శన్ టోకెన్ పెట్టుకున్నారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకుంటారు టైం. ఇది కంప్యూటర్లో, నెట్ ద్వారా. దాని నుంచి అర్థం చేసుకోవచ్చు. నీకు చాలా విసిగిపోతున్నావు, భగవంతుడి కోసం వెళ్ళాలని లేదు నీకు, ఏదో పేరు అటెండెన్స్ వేయించుకోవాలన్నట్లు వెళ్తున్నావు. భగవంతుడి కోసం వెళ్ళాలంటే భగవంతుడి నామం చెప్తూ వెళ్ళు, ఎంత ఆనందంగా ఉంటుంది. అసలు విసుగు అనేది తెలియదు నీకు. ఎంత కష్టమైన పని అయినా సరే నామం చెప్తూ చేయండి, అసలు విసుగు అనిపించదు. మండు వేసవి కాలంలో కూడా ఎండలో నడుస్తున్నా సరే భగవంతుడి నామం చెప్పుకుంటూ వెళ్ళు, తాపం తెలియదు నీకు. చూడండి, శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ విష్ణుదూతలు యమదూతలు వస్తారు కదా. యమదూతలు వచ్చారు, అజామిలుని తీసుకెళ్ళారు. యమదూతలు వచ్చి లేదు ఈయన తీసుకెళ్ళడానికి లేదు, మీరు పాపాలు చేశారని అంటున్నారు. ఈయన పాపాలన్నీ కూడా ఏమైపోయాయి, అన్నీ పటాపంచలు అయిపోయాయి. ఇతను నారాయణ అని అన్నాడు అంతకాలంలో, అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం. తర్వాత సరే, తన భావం ఏంటంటే ఎవరైతే చివరిలో నన్ను స్మరించుకుంటారో, నా నామం చెప్తారో, నన్ను స్మరించుకుంటారో వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తారు. జీవితం అంతా పాపాలు చేశారు, చివరిలో చెప్తే రావాలి కదా, ఏడొస్తుంది. ఒకవేళ వస్తే అయిపోయింది, వెళ్ళిపోతాడు. అది చాలా స్పెషల్ డిస్కౌంట్ అన్నమాట. ఏదో ఒక విధంగా చివరిలో నామం చెప్పావనుకో, అయిపోయింది, ఈ పాపాలన్నీ అంతటితో సమాప్తం. అయితే అంత సులభంగా ఏం రాదు. ఒకవేళ వస్తే ఆ స్మరణ, ఒకవేళ నీ కొడుకు నారాయణ అని పేరు పెట్టుకున్నావు, చనిపోయేటప్పుడు నారాయణ నారాయణ అయిపోయింది. ఇక్కడ ఆయన అదే కదా పరిస్థితి. బట్ ఎంత గొప్ప విషయం చూడు, భగవంతుడి పేర్లు పెట్టండి పిల్లలకి. ఇక్కడ చెప్తున్నారు, ఏతేనైవ హి అగణోస్య కృతం. ఇది 6వ స్కందంలో 2వ అధ్యాయం 8వ శ్లోకం. ఏతేనైవ హి అగణోస్య కృతం స్యాత్ అగనిష్కృతం. అగ అంటే పాపం, నిష్కృతం అంటే పరిహారం, పాప పరిహారం, పాపం నుంచి బయటపడడం. యదా నారాయణ ఆయేతి జగాదా చతురక్షరం. ఈ 4 అక్షరాలు ఆయన ఉచ్చరిస్తుండేవాడు అజామిలుడు. ఎప్పుడు అది గమనించలేదు మీరు అని విష్ణుదూతలు చెప్తున్నారు. నారాయణ 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 ఆయేతి అంటే నారాయణ ఇక్కడికి రా, నారాయణ పాలు తాగు, నారాయణ ఇక్కడికి వచ్చి అన్నం తిను, నారాయణ ఇక్కడ పడుకో, నారాయణ. ఎప్పుడు ఈ నారాయణ అనే 4 అక్షరం, చతురక్షరం, జగాదా చతురక్షరం. నారాయణ అనే 4 అక్షరాలు ఉచ్చరిస్తూనే ఉన్నాడే, అది గమనించలేదు మీరు. మీరు ఏదో రాంగ్ క్యాలిక్యులేషన్ లో వచ్చారు, మీరు చూసుకోండి అని అక్కడ నివారిస్తున్నారు. 11వది, నా నిష్కృతైర్హృదితే బ్రహ్మవాదిభిస్తత విశుధ్యతి అఘవాన్ వృథాదిభి
యథా హరిర్నామ పదైరుదాహృతైస్ తత్ ఉత్తమ శ్లోక గుణోపలంబకం. చాలా ముఖ్యమైన చెప్తున్నది ఇక్కడ. ఈ భక్తి యోగం, భగవంతుడి నామము చెప్పేది భక్తి యోగం అంటారు. భక్తి తప్ప మిగతావి నవగ్రహ పూజ అని, ఆ పూజ ఈ దోషం ఉంది, ఆ పూజ చేసుకో, ఆ దోషం ఉంది, ఈ ఫలానా పూజ చేస్తే లేదా నువ్వులు దానం ఇస్తే అది ఎందుకు పూజలు ఉన్నాయి, రకరకాల నవగ్రహాల పూజలు. ఇవన్నీ పోతే అయ్యేది పాపం పోతుంది పాపం, కానీ తిరిగి మళ్ళీ పాపం చేసే అవకాశం ఉంది. కారణం ఏంటి? హృదయంలో ఉన్నటువంటి కోరిక ఉంది, అది పోలేదు. మూలం తీసేయాలి. ఈ నారాయణ నామం, కృష్ణనామం మూలాన్ని తొలగించేస్తుంది. హృదయంలో ఉన్నటువంటి పాపం చేయాలనేటువంటి దాన్ని తొలగించేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ శ్లోకంలో చెప్తున్నారు, వేరేవి విధానాలు సిద్ధం చేయొచ్చు, అయితే హరినామం హరేర్నామ పదైర్ ఉదాహృతైస్ తద్ ఉత్తమ శ్లోక గుణ ఉపలంబకం. ఈ హరినామం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ హరినామ ఉదాహృతైస్ అంటే ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉండాలి. జపము, కీర్తన, లేదా భగవంతుడి గురించి వర్ణించడం, భగవత్కథ, భాగవతం, రామాయణం, భగవద్గీత, దీన్ని ఉదాహృతైస్ అంటారు. అంటే చెప్పడం, వివరించడం, పలకడం, పలికించడం, ఇవన్నీ ఇవి అత్యంత శుభకార్యాలు. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఈ ప్రపంచం దుఃఖమే దుఃఖం. సముద్రంలో ఎటు చూసినా నీళ్ళే ఉంటాయి, ఇక్కడ ఎటు చూసినా దుఃఖమే, ఎటువైపు చూసినా దుఃఖమే. అయితే ఈ భగవంతుడి కథ, భగవంతుడి నామం, కృష్ణనామం, కృష్ణ కథ, కృష్ణుడి యొక్క గుణ రూప లీలలు, వాటి గురించి చర్చించుకుంటూ ఉండాలి. అప్పుడేమవుతుంది? జీవితం శుభకరం. దుఃఖాలయంలో ఉన్నప్పటికీ ఏమవుతుంది? ఏసీలో కూర్చున్నట్టుంటుంది. వేసవికాలంలో ఏసీ విలువ తెలుస్తుంది. 41 డిగ్రీలు ఉంది ఈరోజు, ఏసీలో కూర్చొని ఉన్నాం కదా. కరోనా 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 కరోనా, అది కరోనానో తెలీదు, అందరు ఏడుస్తూనే ఉన్నారు. కానీ జపం చేసుకునే వాళ్ళు మాత్రం ఆ తాపం లేదు వాళ్ళ మీద. శ్రద్ధగా జపం చేసుకుంటున్నారు, నామం చెప్పుకుంటున్నారు, భగవద్గీత భాగవతం చదువుకుంటున్నారు, వాళ్ళ మీద ఆ తాపం లేదు. భగవంతుని నమ్ముకోవడం వల్ల. పొద్దున ఒకరు చెప్తున్నారు, ఇది 2 నెలలు ఆగిపోవాల్సి వచ్చింది, వ్యాపారం కూడా వెళ్ళే స్థితి లేదు, భక్తులు డబ్బులు లేవు చేతిలో. అటువంటి భక్తులు కూడా చెప్తున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడి దయ వల్ల ఏం తక్కువ లేదు మాకి. అదే మా ఎదురింట్లో వాళ్ళకి పొలం ఉంది, వ్యాపారం ఉంది. ఈయన వ్యాపారం చిల్లర వ్యాపారం, ఏదో బయటకు వెళ్ళి తిరిగి చేసుకొని వచ్చే వ్యాపారం, బయట తిరిగే పరిస్థితి లేదు. అటువంటి స్థితి అయినా కూడా కుటుంబంలో అందరూ భక్తి చేస్తున్నారు, చేతిలో డబ్బులు లేవు. కానీ ఎటువంటి వాళ్ళకి భయము, లోటు, కొరత లేదు. అదే ఎదురింట్లో పక్కింట్లో భూములు ఉన్నాయి, అంత ఉద్యోగం ఉంది, ఇవన్నీ ఉన్నప్పటికీ అయ్యో ఏంది మన పరిస్థితి, ఎట్లా బతకాలని కంగారు పడుతున్నారు, ఆలోచిస్తున్నారు, దిగులు పడుతున్నారు. పొద్దున్నే ఒక భక్తుల కుటుంబం అక్కడికి వెళ్తే చెప్పారు, ఇంకేం కావాలి జీవితంలో? భగవంతుడు చెప్పింది, నా భక్తులు ఎప్పుడు నమే భక్త ప్రణశ్యతి యోగక్షేమం. నేను చూసుకుంటాను నా భక్తులది. చూడచ్చు సాక్షాత్తు అంత ధనము ఉండి అంత ఉన్న వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. కేవలం భగవంతు నామం చేసే వాళ్ళు సుఖంగా ఉన్నారు.
కాబట్టి ఈ సమాజాన్ని నిజంగా సుఖవంతం చేయాలని కోరుకుంటే మీ ఇంటిని సుఖవంతం చేయాలి, మనం సుఖంగా ఉండాలి, మన ఇల్లు సుఖంగా ఉండాలి, మన సమాజం సుఖంగా ఉండాలి, మన జాతి సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు హరికథ, హరినామం, హరి గుణగానం ఇది చేస్తుండాలి. ఇది కళ్యాణం. నామ సంకీర్తన కళ్యాణం, కళ్యాణం అంటే శుభం, మంగళం. మంగళం, అందరు మంగళం కోరుకుంటారు జీవితంలో. సర్వే జన సుఖినో భవంతు అంటారు. అంటే సర్వే జన సుఖినో భవంతు, అందరు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎలా సుఖపెట్టాలి అనేది తెలియదు. నా కోరిక ఉంటుంది మా కుటుంబ సభ్యులందరినీ సంతోషపెట్టాలని. కష్టపడతాను గాడిదలాగా రాత్రి వాళ్ళు చివరికి వాళ్ళు నన్ను చిదిరించుకుంటుంటారు. ఏం చేసావు నువ్వు, ఏం చేసావు అని. ఏం చేసావు ఇంత కష్టపడితే? నీకు తెలీదు, ఏం తెలీదు. వాళ్ళకి తిండి, హోటల్కి తీసుకెళ్తావు, సినిమాలకు తీసుకెళ్తావు, తలా ఒక సెల్ ఫోన్ ఇప్పిస్తావు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి బట్టలు ఇప్పిస్తావు, హారాలు, బట్టలు అవి. అయినా నీ మీద విసుగు పడుతూనే ఉంటాడు. ఏం చేసావు నువ్వు, ఏం చేసావు? సంతోషంగా లేలే వాళ్ళు నీ పట్ల. ఒకవేళ సంతోషం లేదు, మా ఇంట్లో వాళ్ళు పర్వాలేదు, నన్ను ఏమన్నారు, నేను అన్నీ ఇచ్చాను, సంతృప్తిగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అని అనలేవు. ఏదో ఒక రోగం వచ్చి ఉండదు పక్కనే, లాంగ్ టర్మ్ డిసీజ్. నువ్వు సుఖంగా ఉండేదానికి లేదు, అంతే. పొద్దున్నే 6 గంటలకు వెళ్ళి షుగర్ చెక్ చేయించుకోవాలి. తినిన తర్వాత చాలా ఆనందం కదా. ఏం ఉపయోగము? అంత పెద్ద బంగ్లాలో ఉన్నావు, 6 గంటలకు వెళ్ళి షుగర్ చెక్ చేయించుకోవాలంటే. అంటే ఆ రిక్షా దొరికేవాడు మీద టీ తాగుతున్నాడు, కాఫీ తాగుతున్నాడు, మీ ఎదురుగానే బంకులో, ఇంటి ఎదురుగానే. అంటే అతడు అనుకుంటాడు టీ కాఫీ అదే అతనికేం సుఖాన్ని ఇచ్చేది, అతను బానిస అయిపోతూనే ఉన్నాడు. ఎవరైనా సరే అదే దీంట్లో ప్లగ్ తీసుకురావాలి. సో ఇక్కడ ఏం చేయాలి? చాలా ముఖ్యమైన చూడండి. హరి ఉత్తమ శ్లోక గుణోపలంబకం. హరినామం చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటావు. హరినామం దేనికి దారి తీస్తుందంట? ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉత్తమ శ్లోక గుణ. ఉత్తమ శ్లోకుడు అంటే ఎవరు? కృష్ణుడు, నారాయణుడు ఉత్తమ శ్లోకాన్ని పిలువబడతాడు. ఉత్తమ శ్లోక అంటే అత్యుత్తమమైనటువంటి పదజాలంతో వర్ణించబడేటువంటి వాడు, కీర్తించబడేటువంటి వాడు అని. కాబట్టి భగవంతుని నామం ఎవరైతే చెప్తూ ఉంటారో, ఉచ్చరిస్తుంటారో వాళ్ళకి క్రమక్రమంగా ఏం అవగతం అవుతుందంట? భగవంతుడి యొక్క నామం నుంచి ఏమొస్తుంది? ఇప్పుడు బీజం చెట్టు ఒక గింజ వేసామంటే ఏమొస్తుంది? మొలకెత్తి అది క్రమక్రమంగా కాండము, తర్వాత బీజం నుంచి కాండము, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పండ్లు వస్తాయి, పండ్లు తినొచ్చు. మామిడి టెంక ఒకటి వేస్తే, టెంక అంటే ముట్ట అంట, అది మామిడి టెంక ఒకటి వేస్తే దాని నుంచి చెట్టు వస్తుంది, కొమ్మలు, రెమ్మలు, మామిడి పళ్ళు వస్తాయి. ఒక చిన్న టెంక వేస్తే అది బీజం. నామం, హరినామం, కృష్ణనామం ఎవరైతే చెప్తూ ఉంటారో, ఉచ్చరిస్తుంటారో, జపము, కీర్తన చేస్తుంటారో వాళ్ళకి ఏమవుతుందంటే భగవంతుడి యొక్క రూపం, నామ, రూప, గుణ, లీలా స్ఫురణకు వస్తాయి. చూడు,
మా కొడుకు ఎంత బాగున్నాడో, మా కూతురు ఎంత బాగుందో అని ఆనందం అనిపిస్తుంది నీకు అలంకరించిన తర్వాత. చిన్నపిల్లలకి, చిన్నపిల్లలనే కాదు, పెద్ద అయిన తర్వాత కూడా అనిపిస్తుంటుంది కొంత వయసు వరకు. బా నా కొడుకు చూడు భలే ఉన్నాడు నా కొడుకు, చెప్పుకుంటుంటారు కూడా. ఎంతకాలం ఉంటుంది నీ కొడుకు అందం? రూపం చూసి ఆనందపడుతున్నావా లేదా? మా కొడుకు చూడు, మా పాప చూడు ఎంత బాగుందో 10 మందికి చూపెట్టుకుంటావు కూడా. అంటే రూపం ఆనందాన్ని ఇస్తుందా లేదా నీకు? కానీ ఎంతకాలం ఇస్తుంది? నీ కొడుకు నీ ముందరే తెల్లెంట్రుకలు వస్తాయి. కావా? నీ కొడుకు నీ ముందరే ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. ఇప్పట్లో అయితే చిన్న చిన్న వాళ్ళు కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటారు పుట్టుకతోనే. అది రూపం చూసి ఆనందం పొందాలని చూస్తున్న పొందలే కొంతకాలమే అది. అది భగవంతుని నామం చెప్తూ చెప్తూ ఉంటే నీకు రూపం కనిపిస్తుందంట. ఎటువంటి రూపం? ఆ రూపం ఎప్పటికీ పోయేటువంటి రూపం కాదు. నీ రూపం కానీ నీ కుటుంబ సభ్యుల రూపాలు కానీ కొంతకాలం ఉండి వెళ్ళిపోతాయి. అవి కనుమరుగైపోతాయి. అవి ఎక్కడ కలుస్తాయి? ఆ రూపాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఎవరికి పేరు చెప్పుకోవాల్సిందే. మా తాత ఇలా ఉండేవాడంట, బుర్ర మీసాలు పెట్టుకొని. మా పూర్వీకులు ఇలా బతికారంట, ఆయన పేరు ఇదంట, ఆయన ఇంత హైట్ వెయిట్ ఉండేవాడంట, ఇంత జానుభావుడంట. ఆయన అంట నీ కంటపడేది లేదు కదా. కానీ ఇక్కడేమంటున్నారు? ఉత్తమ శ్లోకుని నామం, భగవంతుడి నామం చెప్తూ ఉంటే భగవంతుడి రూపం నీకు సాక్షాత్కారం అవుతుంది. ఆ రూపం వల్ల నువ్వు పొందే ఆనందం పెరుగుతూనే ఉంటుంది. భౌతికమైన రూపాలు, నీ రూపం, నీ కుటుంబ సభ్యుల రూపాలు చూసుకుంటూ కొంతకాలం మురిసిపోతావు. తర్వాత కన్నీళ్ళు కూడా లేకుండా పోతాయి. ఏడవాలంటే కూడా ఆ రూపాలను చూసే ఏడుస్తుంటావు. ఒకప్పుడు చిన్న శిశువుగా ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని ఎంత మురిసిపోయావో, పెద్దవాడైన తర్వాత నువ్వు చెప్పిన మాట వినలేదని అతన్నే చూసి ఏడుస్తుంటావు. కానీ భగవంతుని నీ బిడ్డగా చేసుకో, భగవంతుని నీ కుటుంబ సభ్యునిగా చేసుకో. ఇప్పుడు చూడు, చిన్న పిల్లలు పేర్లు ఉంటాయి, ముద్దుగా పిలుచుకుంటూనే ఉంటారు. ఎప్పుడు పిలుస్తుంటారు లేదా? చిన్నపిల్లల పేర్లు పిలుచుకుంటూనే ఉంటారు, చెప్పుకుంటూనే ఉంటారు వాళ్ళ గురించి, నామం గురించి చెప్పుకుంటారు, వాళ్ళ పిల్లల రూపం గురించి చెప్పుకుంటారు. తర్వాత మా వాడు ఇలా చేశాడు, అలా చేశాడు, మా వాడికి ఈ గుణాలు ఉన్నాయి, ఆ గుణాలు, కార్యకలాపాలు చెప్పుకుంటుంటారు. ఎంతకాలం చెప్పుకుంటారు? ఎంతకాలం అని ఆనందం పొందుతారు? ఆనందం లాగా అనిపిస్తుంది కానీ ఉండదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? హరే నామ పదైరుదహృతై తమ ఉత్తమ శ్లోక గుణోపలంబకం. ఎవరైతే హరినామం చక్కగా చెప్తూ ఉంటారో, పలుకుతుంటారో, క్రమక్రమంగా వాళ్ళకి భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క గుణాలు అన్నీ అవగతం అవుతాయి. మనం ముందేం చెప్పుకున్నాము? ప్రతి ఒక్కరు ఆనందం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. రూపం పట్ల ఆనందం. సో ఇవన్నీ ఇన్ని రకాల ఆనందాల గురించి, రూపము, గుణము, లీలలు, ఇవన్నీ కార్యకలాపాలు. కానీ భగవంతుడి యొక్క నామము, రూపము, గుణము, లీలలు, ఎటువంటి కార్యకలాపాలు చేశాడు? రామచంద్రుడు ఏం చేశాడు? కృష్ణచంద్ర ఏం చేశాడు? గౌరచంద్ర ఏం చేశాడు? ఈ కార్యకలాపాలు ఉన్నాయి. ఇవన్నీ గుర్తొస్తాయి నామం చెప్తూ ఉంటాయి. అంటే ఆనందము, ఆనంద నిధితో నీకు సంబంధం ఏర్పడుతుంది. గుజరాత్లో చూశాను నేనేంటి, ఇప్పుడు మనకి నీళ్ళు మున్సిపాలిటీ పైపు కనెక్షన్ ఉంటుంది కదా ఇక్కడ, పంచాయతీదో మున్సిపాలిటీదో. గుజరాత్లో సూరత్, అక్కడెక్కడ సిలిండర్లు ఉండవు, గ్యాస్ ఉంటుంది. ఎలా ఉంటుంది?
వాటర్ కనెక్షన్ ఎలా ఉందో అట్లా గ్యాస్ కనెక్షన్ ఉంటుంది పైపుల ద్వారా. నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకుంటుండొచ్చు అనమాట. గ్యాస్ అయిపోయింది, సిలిండర్ అయిపోయింది, మళ్ళీ లైన్ ఫోన్ కొట్టు, అది అది ఇది ఏమి ఉండదు వాళ్ళకి, వస్తూనే ఉంటుంది. నెలకు ఒకసారి వచ్చి మీటర్ చూసి అది రీడింగ్ డబ్బులు కట్టించుకొని వెళ్ళిపోతారు అంతే. ఇక్కడ మనకి నీళ్ళైనా వచ్చేది గంట సేపే, ఈ మున్సిపాలిటీ నీళ్ళు, పంచాయతీ నీళ్ళు. వాళ్ళకు అక్కడ అంత ప్రత్యేకమైన సదుపాయం, 24 గంటలు గ్యాస్ వాడుకుంటూనే ఉండొచ్చు అన్నమాట. అటువంటి ఏర్పాటు చేశారు. బాగుంది కదా. సిలిండర్ అయిపోయింది, మళ్ళీ సిలిండర్ రావాలి, అది చేసుకొని ఇట్లా కృష్ణుడు ఆనందం అనేది, కృష్ణుడితో సంబంధం ఏర్పడితే మీకు ఆనందమే ఆనందం, జీవితమే ఆనందం, ఆనందమే ఆనందం. ఈ ఆనందాన్ని రుచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఎంత ఆనందం ఉంది అనేది. కాబట్టి రూప గుణ లీలలు వీటిని గుర్తు చేస్తుంది హరినామం. భగవంతుడి యొక్క రూపం మధురం. ఏమి రెస్ట్ సరిపోలేదు నీకు? ఏమి సేవ మార్నింగ్ కర్మ నిర్హారం. తర్వాత 12వ శ్లోకంలో వస్తుంది. కర్మ నిర్హారం అభీప్సితం హరే గుణానువాద కలు సత్వ భావన. సత్వభావన అంటే శుద్ధమైన స్థితి. సత్వం విశుద్ధం అంటే గుణాలకు 3 గుణాల్లో ఉన్నతమైనది సత్వగుణం. సత్వగుణం కంటే మించింది అది పవిత్రం అని చెప్పబడదు. ఇక్కడేమన్నా కర్మ నిర్హారం. ఎన్ని పాపాలు చేస్తుంటావో ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుని నామం చెప్పడం వల్ల. తర్వాత ఇక మళ్ళీ పాపాలు చేసే ప్రసక్తే ఉండదు. కర్మ నిర్హారం అభీప్సితం. ఎవరైతే నిజంగా ఈ కర్మం నుంచి బయటపడాలి, ఏ కర్మ దుఃఖం నుంచి బయటపడాలి. దుఃఖం ఎందుకు వస్తుంది? కర్మ వల్ల వస్తుంది. ఏదో ఒక పాపం చేసుకొని ఉన్నాం కాబట్టి దుఃఖం వచ్చేది. ఏడుపు ఎందుకు వస్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు? పాపం చేస్తున్నాం, ఏదో తప్పు చేస్తున్నావు కాబట్టి ఏడుస్తున్నావు. ఈ కర్మ నిర్హారం అభీప్సితం హరేర్ గుణానువాద. నీకు నిజంగా కర్మ నుంచి బయటపడాలి, దుఃఖం నుంచి బయటపడాలి, కష్టాల నుంచి బయటపడాలి, బాధల నుంచి బయటపడాలి అని ఉంటే ఏం చేయాలంట? హరే అంటే దేవదేవుడి యొక్క గుణ అనువాద. భగవంతుడి నామము, భగవంతుడి యొక్క కథ, భగవంతుడి యొక్క లీలలు నిరంతరం చెప్తూ ఉండాలి, స్మరించుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? నీకు నీ కర్మని ఏం చేయలేదు, దుఃఖం బూడిదైపోతుంది, నీ కష్టాలు నాశనం అయిపోతాయి. ఈ భౌతిక ప్రపంచంలో మనము మాయలో ఉన్నంతవరకు ఏం కోరుకుంటాం? నాకు నష్టం రాకూడదు, నష్టం రాకూడదు అని కోరుకుంటాం. ధనం నష్టం రాకూడదు, నా అందం నష్టం కాకూడదు, సంపదలు నశించిపోకూడదు అని. ఒకటి నష్టం కావాలని కోరుకుంటాం. ఏది? నా దుఃఖాలని నష్టం కావాలి అని. కానీ జరిగేది వ్యతిరేకం. దుఃఖాలు ఎక్కువ ప్రోగ్ అవుతుంటాయి, మిగతావి దూరం అవుతుంటాయి. జీవితంలో ఆయుష్ పెరుగుతున్న కొద్ది, వయసు పెరుగుతున్న కొద్ది ఏమవుతుంటుంది? నీకు నేను ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటావు. నువ్వు అనుకుంటూ ఉండగానే అయిపోతుంది నీ వయసు. ఒకరోజు తెల్లెంట్రుకలు వచ్చాయి. నాకు తెల్లెంట్రుకలు రావడమా? అసంభవం ఇది అనిపిస్తుంటుంది. అసంభవం.
నేను మిస్టర్ యూనివర్స్ కదా, నేను మిస్ యూనివర్స్, మిస్టర్ యూనివర్స్. నాకు తెల్లంటికలు రావడమా, నాకు ముడత రావడమా ముఖం మీద? రాదు రాదు. ఫెయిర్ లవ్లీ పూసి దాన్ని అనుకొని చూసుకొని చూడు, లేదు నాకు ముడత. తెల్లంటో కనిపించింది, అద్దం ముందు నిలబడి దాన్ని అదే పనిగా వెతికి 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 తీసి చూడు మిస్టర్ యూనివర్స్ నేనే. మళ్ళీ మరుసటి రోజు రెండు కనపడతాయి, ఒక తెల్లంట కాదు, రెండు కనిపిస్తాయి. మళ్ళీ ప్రయత్నం చేస్తాం, చేసి చేసి విసిగి విసిగి వేసారిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాం. ఇది ఎలాగో పోయేదే, ముడతలు పడేదే, ఇది చూపు తగ్గేదే, వెంట్రుకలు ఆలిపోయేవే. ఎంత శ్రమ పడతారో ఈరోజు వెంట్రుకల గురించి, ఎంత బిజినెస్ జరుగుతుందో ప్రపంచంలో. ఎన్ని రకాల షాంపూలు కనుక్కుంటున్నారు ఈ పనికిరాని చెత్త చెదారం కోసం. సైంటిస్టులు, కెమిస్టులు, వాళ్ళు వీళ్ళు వైద్యులు, రకరకాల వాళ్ళు దీనికోసం, ఈ వెంట్రుకల కోసం. లేదు, వెంట్రుకలు అలా పెరుగుతాయి, ఇలా పెరుగుతాయి, ఇలా నల్లగా ఉంటాయి, ఇలా ఎర్రగా అవుతాయి, అదే అవుతాయి, ఇదే అవుతాయి, ఇదే అవుతాయి. దానికి సైంటిస్టులు, టెక్నాలజీ. వెంట్రుకలు ఒకటి చచ్చిపోతావా? ఎవరైనా చనిపోయి ఉన్నారా? వెంట్రుకలు లేవు, అయ్యో నాకు వెంట్రుకలు లేవే అని చచ్చిపోయారు ఎవరన్నా? ఎవరు చనిపోలేదు. అటువంటి పనికిరాని దానికోసం ఇంత ప్రాకులాట పరిగెడుతుంది. ఎందుకు? హృదయం ఇంకా అశుద్ధం, హృదయం అపవిత్రం కాబట్టి అవి అపవిత్రమైన వాటి గురించి ఆలోచిస్తారు. మంగళ షాప్ నుంచి వెంట్రుకలు తెచ్చుకుంటారు ఎవరన్నా ఇంటికి? అశుభ్రం కాబట్టి మరి వాటి గురించి ఇంత స్టడీ చేయాలి చూడు. ఇంటికి ఇంత అందం భలే ఉంది అని పాపటి, కుడి పాపటి, ఎడం పాపటి ఇంత తీసుకొని చూసుకున్నవాడివి మంగళ షాపులో వెంట్రుకలు కట్ చేస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. అవి అవి అపవిత్రం, స్నానం చేసా. అక్కడే అర్థమవుతుంది చెత్త చెదారం పట్ల ఎంత ఆకర్షితుడు ఉన్నావో నువ్వు అనేది. అందుకు వైదిక సంస్కృతి ఏంది? పూర్తి జుట్టు పట్టించుకొని పట్టుకోదు, లేదా జడకు అది జిల్లేడు పాలు అయితే పూస్తారు, అట్టగట్టి పోతుంది, లేదంటే తీసి పడేసేదాన్ని. ఎందుకు దాన్ని పనికిరాని చెత్త చెదారం, టైం వేస్ట్. దానికి అద్దం ముందర నిలబడి సోకు ఇట్లా తిరిగి ఎవరికైనా తెలుస్తుంది ఇది? హరేనామ గుణానువాద కలుసత్వ భావన. హృదయం శుద్ధమైన వాళ్ళకి ఇవి అర్థమవుతాయి. భాగవతంలో వస్తుంది, లావణ్యం కేశధారణం. కేశము, కేశాలు పనికిరానివి. లావణ్యం, కేశధారణం, వాటిని చూసుకునే మురిసిపోతుంటారు. అబ్బా నేను అంత అందంగా ఉన్నా చూడని చెప్పేసి. ఎంత అశుద్ధమైనటువంటి స్థితిలో ఇవన్నీ వాటి మీద ఆధారం. కాబట్టి ఇక్కడ ఏమి? హరినామ గుణానువాద. ఎవరైతే హరినామము, హరికథ, భగవంతుడి యొక్క గుణాల గురించి కీర్తించడము, వినడము, చెప్పడము, చెప్పించడము, పలకడము, పలికించడం చేస్తుంటారో వాళ్ళకు ఇటువంటివి అన్నీ ఉండవు. బాధలు అనేది ఉండదు అసలు. మోహం, ఏదైతే కాదో అదే అనుకోండి, ఏదైతే వాస్తవం కాదో అది వాస్తవం అనుకోవడం. నేను అందంగా ఉన్నాను అనుకుంటే అద్దం ముందు నిలబడుకోని నేను అందంగా ఉన్నా కాదు, ఆ వెంట్రుకలు అలా కొంచెం రింగులు తిరిగి ఉన్నాయి కాబట్టి నేను అందంగా ఉన్నాను అనుకుంటాను. అక్కడ నేను కాదు అందంగా ఉండేది, అక్కడ వెంట్రుకలు అలా కనిపిస్తున్నాయి. ఇది మోహం. తర్వాత శ్లోకం 13వ శ్లోకంలో అతైనం మా అపనయత, విష్ణుదూతలు చెప్తున్నారు. కాబట్టి ఈయన తీసుకెళ్ళేదానికి లేదు. మీరు కృతాశేషాగా నిష్కృతం, పాపాలన్నీ కూడా ఈయన పాపాలన్నీ అశేషాగా. ఎన్ని పాపాలు?
మీరు లెక్క పెట్టలేనండి పాపాలు. మీరు చెప్తున్నారు కదా ఈయన ఈ అజామిలో అది చేశాడు, ఇది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, తర్వాత శ్లోకాలు వస్తుంది. మీరు అన్ని లెక్కలు పెట్టుకొని రావచ్చు, కానీ మేము చెప్తున్నాం కదా, ఈ నారాయణ అనేటువంటి 4 అక్షరాలు పలుకుతున్నాడు ఆయన నిరంతరం. ఇప్పుడు చివరిలో కూడా పలికాడు, అన్ని పాపాలు అన్ని పోయాయి. కృతాశేష నిష్కృతం యదసౌ భగవన్నామ మ్రియమాన సమగ్రహీత్. మరణం అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి జీవితంలో. ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రమాదాలు, రకరకాల ప్రమాదాలు ఉంటాయి. ప్రమాదం అంటే అనుకోకుండా జరిగేటువంటి కలిగేటువంటి దుఃఖం. ఈ మరణం అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఇప్పుడు ఎవరైనా ఉన్నట్లుండి కత్తి తీశారు నేను పొడవడానికి, ఏ శబ్దం వస్తుంది నీ నోట్లోంచి? కాపాడండి సరే. వాళ్ళు మీ అమ్మ మీ నాన్న దగ్గర ఉన్నారు, చిన్నపిల్లలు అయితే వాళ్ళకి తెలియకుండా నోట్లోంచి వచ్చేస్తుంది. అది అవశ్యం అంటారు దాన్ని, అనుకోకుండానే. ఆ విధంగా ఈ అజామిలుడికి నోట్లో మరణ సమయంలో నారాయణ నామం వచ్చింది. పిల్లవాడిని పిలిచినప్పటికి కూడా నారాయణ మ్రియమాన సమగ్రహిత్. సమగ్రహిత్ అంటే పూర్తిగా దాని మీదే మనసు పెట్టి చెప్పాడు, నారాయణ నారాయణ నారాయణ. అందు గురించి నా పాపాలన్నీ పోయాయి. అది ఇంతమంది చెప్పుకున్నావు కదా, మరణ సమయంలో ఏదో ఒక విధంగా నారాయణ నామం వచ్చిందంటే నువ్వు అయిపోయింది, నీకు భౌతిక జీవితం సమాప్తం. ఏదో ఒక విధంగా వచ్చిందండి, అంత తేలిక కూడా కాదు. అందు గురించి ఎప్పుడు భక్తులతో మంచి సహవాసం సంబంధాలు పెట్టుకొని ఉండాలి. మరణ సమయంలో మనం మరణించేది కూడా భక్తుల మధ్య మరణించాలి అనేటువంటి ఆశ పెట్టుకోవాలి. జీవించి ఉండాలని ఆశ పెట్టుకోకూడదు. ఒక ఆశ అయితే పెట్టుకోవాలి, జీవించున్నంత కాలం భక్తులతో జీవించాలి. చనిపోయేటప్పుడు కూడా భక్తుల మధ్యనే చనిపోవాలి, ఈ ఆశ పెట్టుకోవాలి. జీవించి ఉండాలని పెట్టుకోకూడదు. జీవించి జీవనకాలం ఉన్నంత వరకు భక్తుల మధ్యనే ఉండాలి. ఈ శరీరం వదిలేటప్పుడు కూడా భక్తుల మధ్యనే ఉండాలి. ఎందుకు? భక్తులు హరినామం చెప్తుంటారు, గుర్తు చేస్తారు మనకి. ఇది నిజమైనటువంటి స్నేహితుడు, నిజమైనటువంటి బంధువులు మనకు చేసేటువంటి కార్యం. ఎంత సమయం అయిపోయింది. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? భగవంతుని నామం ఎంత గొప్పదంటే సాంకేత్యం. ఏదైనా గుర్తు చెప్తావు, ఎవరైనా చిరునామా అడ్రస్ అడుగుతారు తెలియని వాళ్ళు, ఏం చెప్తారు? అక్కడ రామాలయం కనిపిస్తుంది చూడు, అక్కడి నుంచి పక్కకి వెళ్ళాలి అని. ఏం చూపించావు? గుర్తుకు రామాలయం, రామ అనే పేరు వచ్చింది నోట్లో. గుర్తుకు బాలాజీ వైన్స్ ఉంది చూసావా అక్కడ? బాలాజీ వైన్స్, బాలాజీ నోట్లో నీకు నామం వచ్చింది. శ్రీనివాస థియేటర్ ఉంది చూడు అక్కడ, సినిమా హాల్ శ్రీనివాస, నోట్లోంచి భగవంతుడి నామం వచ్చింది. అది కూడా లెక్కలోకి తీసుకోబడుతుందంట. నువ్వు అనుకోకుండా చెప్పింది, చెప్పాలని ఏం చెప్పలేదు. చూడు, ఎవరైనా గుడికి వచ్చిన తర్వాత మీరు పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అయితే పలుకుతారేమో, మీరు పెద్దవాళ్ళతో హరే కృష్ణ పలికించండి. అటువంటి వాళ్ళు కూడా ఒకవేళ అడ్రస్ చెప్పమంటే బాలాజీ అది అక్కడ ఉంది, బాలాజీ వైన్స్ ఇక్కడ ఉంది, శ్రీనివాస హాల్ ఇక్కడ ఉంది, శ్రీనివాస జనరల్ స్టోర్స్ ఇక్కడ ఉంది, వస్తుంది వాళ్ళ నోట్లో. వాళ్ళ భాగ్యం అది. పారిహాస్యం, ఏదైనా జోక్ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో తమాషగా మాట్లాడుతూ భగవంతుని నామం వచ్చే అవకాశం ఉంది. తమాషగా. స్తోభం, కొంతమంది భగవంతుని నామం, భగవంతుని మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ కోసం భగవంతుని నామం కూడా. కొంతమంది ధనవంతులు ఉంటారు, సాయంకాలం పూట సంగీత కచేరీలు పెట్టించుకుంటారు. అది కొంచెం సత్వగుణం ఉన్న వాళ్ళు అనుకో. ఇప్పుడు అంతా కుక్కలు గాడిదలు ఎగిరేది అది పెట్టుకుంటారు. అంత తమో గుణం, రజోగుణం.
సత్వగుణంలో ఉన్న వాళ్ళు కొంచెం సంగీత కచేరీ అవి పెట్టించుకుంటారు. అవి ఎక్కువ భగవత్ సంబంధంలో ఉంటాయి అవి. వాళ్ళేమి నిజంగా భక్తులా అంటే కాదు, ఏదో సంగీతం ఇష్టము, సంగీతం కొంచెం వినోదం కోసం పెట్టించుకుంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా లాభం పొందుతారు. తర్వాత స్తోభం. స్తోభం మీద హేళనం. స్తోభం అంటే కచేరీ ఇటువంటి వాటిలో భగవంతు నామం వస్తుంది. హేళనం అవులే చేయడం. అవలై చేయడం, హేళన చేయడం. హేళనం అంటే హేళన. ఈ విధంగా ఏదైనా ఒక గుర్తు చెప్పడం కోసం కానీ, సంగీతం వాయిద్యాల కోసం, సంగీతంలో భాగంగా కానీ, తమాషగా పలకడం కానీ, హేళన చేయడం, ఎగతాళి చేయడం, నిన్ను ఎప్పుడు అరికిచ్చినా నువ్వు ఏంది, ఎప్పుడు అరికిచ్చినా నీ ఎగతాళి చేయడం నిన్ను, ఆ విధంగా చేసినా కూడా ఏమంటున్నారు, వైకుంఠ నామగ్రహణం. ఏదో ఒక విధంగా నీ నాలుక మీద వైకుంఠేశ్వర పేరు వచ్చింది, వైకుంఠ అధిపతి పేరు వచ్చింది నీ నాలుక మీద. అశేష హరం, అశేష అగహరం విధు. ఆ విధంగా వచ్చిందంటే, అశేష అంటే లెక్క పెట్టలేదు నన్ను, పాపాలు నాశనం అయిపోతాయి, దూరం అయిపోతాయి నీ నుంచి. తర్వాత పతిత, పొరపాటున కాలు జారి పడ్డావు, నామం వచ్చింది, అభయం పోతుంది. స్ఖలిత, పతిత అంటే పడిపోవడం, పైనుంచి పడ్డావు ఏదైనా ఎత్తు నుంచి, పొరపాటున నీకు నామం వచ్చింది, భయం పోతుంది. తర్వాత స్ఖలిత, జారి పడడం. భగ్న, కాలు విరిగిపోవడం, చేయి విరిగిపోవడం, ఎముకలు విరగడం. ఆ సమయంలో కూడా హరినామం చెప్పుకొని చూడు. సందష్ట, పాము కాటేసింది, తేలు కాటేసింది, జరి కాటేసింది. కృష్ణ కృష్ణ రామ రామ. ఆ బాధ తెలీదు నామం చెప్తుంటే. తప్త ఆహత, ఈ విధంగా జారి పడడము, కాళ్ళు చేతులు విరగడము, లేదా పాము కాటు, ఇటువంటి విధంగా జరిగినప్పుడు హరిరీతి అవశేషణ, హరి అనే ఈ 2 అక్షరాలు నువ్వు ఉచ్చరించి చూడు. పుమా నా అర్హతి యాతన, బాధలు అనుభవించవు, తగ్గిపోతుంది బాధ. ఇది వాస్తవం. ఇది భక్తులు కానీ రోజు జపం చేయని వాళ్ళు కూడా ఇది అనుభవిస్తారు. నరకానికి వెళ్ళేది ఉండదు. నరక యాతన అంటే ఇక్కడ ఏంటి, ఆ వేదన కూడా ఉండదు, తగ్గిపోతుంది ఆ వేదన, బాధ తెలియదు, తగ్గిపోతుంది. ఇది ప్రాక్టికల్ ఎవరైనా చేసి చూడొచ్చు. ఇప్పుడు మండు వేసవిలోనే ఉన్నావు, మండు వేసవి కాలం, తాపం తట్టుకోలేవు. భగవద్గీత, భాగవతం, భగవంతు నామం చెప్పడంలో కొంచెం నిమగ్నం అయిపో, నీకు ఆ తాపం తెలీదు అసలు, ఆ ప్రభావం ఉండదు నీ మనసు మీద. శరీరం దాని ప్రభావానికి లోను కావచ్చు, మనసు మీద ఆ తాపం, ఆ ప్రభావం నీ మీద ఉండదు. తర్వాత 18వ శ్లోకము. అజ్ఞానాత్ అథవా జ్ఞానాత్, తెలుసో తెలియకో, ఉత్తమ శ్లోక నామయత్ సంకీర్తితం అఘం పుంసో దహేత్ ఏతో యాత అనలా. అనల అంటే మంట. ఏదా అంటే గడ్డి, ఎండుగడ్డి చిన్న అగ్గిపుల్లకి ఇస్తే చాలు, 50 లారీల ఎండుగడ్డి ఇంత అగ్గిపుల్ల చాలు. 1000 లారీలకి ఎన్ని పాపాల నుండి వచ్చి నీకు
నారాయణ నామం, కృష్ణనామం చాలు. ఎవరికి అగ్గి పెడితే కాలుస్తుంది అని తెలిసిన వాళ్ళు అగ్గి పెడితేనే అగ్గి మంటుకుంటుందా? ఎవరు పెట్టినా మనం చిన్నపిల్లడు ఆడుతూ ఆడుతూ అట్లా గీసి పెడతాడు. పోతుంది. హరినామం తెలిసి చేసినా తెలియక చేసిన అగ్గిలాగా పనిచేస్తుంది. తెలిసిన వ్యక్తే చేయాలని ఏం లేదు. అంత గొప్పది హరినామము. ఎందుకంత గొప్పతనం వచ్చింది హరినామంకి? ఆ? సరే, ఇంకో ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. మెడిసిన్ తెలిసి తీసుకున్నా, ఇప్పుడు మనకి మెడిసిన్ తెలుసా? డాక్టర్ చెప్పాడు ఈ పూట ఇది తిను, ఆ పూట అది తిను అని, తింటున్నాం. మనకు తెలుసా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఇలా విడిపోతుంది, ఈ రసాయనం ఉంది దీంట్లో, ఇది దాంట్లో కలుస్తుంది, దీంట్లో కలుస్తుంది, ఈ నరాల్లో ఎక్కుతుంది కొంచెంగా. కొన్నిసార్లు వైద్యులకు కూడా తెలియదు అది, చాలా మటుకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, శాంపిల్ ట్రై చేస్తారు. ఈ వారం ఇది తినిరా, ఈ మాత్రలు చూద్దాము, తగ్గకుంటే ఇంకో. అంటే అర్థం ఏంటి, నాకు కూడా తెలియదు అవి నిజంగా ఎలా పనిచేస్తాయో. ఇది అనమాట చదువులు. కానీ ఆయుర్వేదం అట్లా కాదు, పట్టుకొని చెప్పేస్తా ఇది లోపం ఉంది, ఇది తీసుకో అంతే. ఇప్పుడు జరిగేది అదే. ఒక వారం తింటా చూస్తాం తర్వాత అపరిపూర్ణమైనటువంటి ఆయుర్వేదంలో అట్లా ఉండదు. ఇది నీ రోగం ఇది ఉంది, ఇది అయిపోయింది, పో తీసుకో. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఔషధం గురించి తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా పనిచేస్తుంది నీ మీద ఔషధం. ఇది హరినామం తెలిసి చెప్పినా తెలియక చెప్పినా మరి ఇంత గొప్పతనము, ఇంత శక్తి ఎలా వచ్చింది హరినామంకు? చెప్పండి, ఇంత శక్తి ఎలా వచ్చింది? స్వయం భగవానే కాబట్టి భగవంతుడి నామం. భగవంతుడు అనంత శక్తివంతుడు, అనంత వీర్యవాన్, అనంత శక్తివాన్. భగవంతుడి నామం కూడా అంతే శక్తి కలిగి ఉంది అనేటువంటి విశ్వాసంతో ఎవరైతే చేస్తారో అది శుద్ధనామం అంటారు. అదే మాలనే జపమాల. మనతోనే కూర్చొని ఉంటారు, మనం వాళ్ళతోనే ఉన్నాం. కానీ ఈ కృష్ణుడికి సాక్షాత్ కృష్ణుడే కృష్ణనామం అనే విశ్వాసంతో మనం చేయలేకపోతున్నాం. ఇంకొక వ్యక్తి చేస్తున్నారు, అది శుద్ధనామం. ప్రహ్లాద్ మహారాజు నామం మీదనే, ద్రౌపది నామం మీదనే ఆధారపడింది. ద్రౌపది నామం మీదనే ఆధారపడలేదు. అంటే కృష్ణుడినే తీసుకొని వెళ్ళారు వెంట, ఒంటరిగా లేదు, కృష్ణుడిని వెంట తీసుకొని వెళ్ళారు. అందు గురించి భయం లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా. ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడు నేను చంపుతాను చూడు ఈ రోజు అంటే, నన్ను ఎట్లా చంపుతా ఉన్నాను, నేను నారాయణ పక్కనే ఉన్నాను నేను, సరే ట్రై చేసుకోని. ప్రభుపాద కృష్ణుని వెంట పెట్టుకొని వెళ్ళలేదు. అందుకే ప్రభుపాద చెప్పారు నాకేం భయమే లేదు, అది పేరులోనే ఉంది, అభయచరణ్ పేరులోనే ఉంది, అభయచరణ్. అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి. కృష్ణుడిని తోడు వెంట పెట్టుకొని వెళ్ళారు. కృష్ణుడే వెంటున్నారు ఎప్పుడు. లేకపోతే చేతిలో డబ్బులు లేకుండా నువ్వు దేశం కాని దేశం, ఊరు కాని ఊరు తెలియని కానీ ఎట్లా వెళ్తావు నువ్వు? అంత ధైర్యమా? ఇక్కడి నుంచి ఆ పక్కన కడపకి వెళ్ళాలంటే ఎన్ని ఏర్పాట్లు చేసుకొని వెళ్తాం మనం. ఇక్కడ ఏం కథ, డబ్బులు ఉందా లేదా, బస్సు టికెట్, సాయంత్రం ఎన్ని గంటలకు వస్తావు? ప్రభుపాద కృష్ణుడే ఉన్నారు ప్రభుపాద దగ్గర కాబట్టి అంత ధైర్యంగా వెళ్ళారు. ఎలా చెప్పారు ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఇన్ని పుస్తకాలు, ఇంతమంది భక్తులు ఉన్నారని? కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి కోసం అన్నీ వస్తాయి. కృష్ణుడి కోసం రాకుండా ఎవరి కోసం వస్తాయి? గుళ్ళు, పుస్తకాలు, భక్తులు వస్తారు తప్పకుండా. కృష్ణుడే ఉన్నాడు నాతో. కృష్ణుడు ఉన్న చోట కృష్ణ భక్తులు ఉంటారు.
కృష్ణుడు వర్ణించే పుస్తకాలు ఉంటాయి, కృష్ణుని ఆరాధించే దేవాలయాలు ఉంటాయి. కాబట్టి అందుకే చెప్పింది, నా దగ్గర కృష్ణుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కొంచెం సమయం పడుతుంది మీరు చూడడానికి. నేను చూస్తూనే ఉన్నాను, మీరు చూడడానికి కొంచెం సమయం పడుతుంది. చూడొచ్చు, భగవంతుడి నామం అంత శక్తి, భగవంతుడిలో అంత శక్తి ఉంది కాబట్టి భగవంతుడి నామం అభిన్నత్వం నామం. ఇది గ్రహించగలగాలి మనం. క్రమక్రమంగా జపం చేస్తూ చేస్తూ ఈ శ్రద్ధ పెరగాలి, ఈ విశ్వాసం. హరే కృష్ణ అంటున్నానంటే రాధాకృష్ణ నా నాలుక మీదనే ఉన్నారు, ఎక్కడో లేరు, నృత్యం చేస్తున్నారు. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ హరినామం కి, శ్రీల ప్రభుపాద్ కి, శ్రీమద్ భాగవతం కి.